సో ఏంటంటే స్ట్రాంగ్, ఇవి స్ట్రాంగ్ అంటే ఇలానే ఉంటుంది అంటే రియల్ అప్లికేషన్ లో కానీ ఎక్కడైనా సరే వాట్ ఎవర్ ప్లేస్ మేబీ. సో ఇలానే ఉంటుంది కాన్ఫిగరేషన్స్ అన్ని, కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్. నేను చెప్పాను కదా నేను లేజీ లోడింగ్ అంటే ఏంది అండ్ వేరే ఉన్నాయి కదా, సో అవి ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే, చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ డాష్ బోర్డ్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్లో ఎలా ఉంటుంది అంటే, యూఆర్ఎల్లో మనకి బ్రౌజర్లో కనిపించే యూఆర్ఎల్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇక్కడ చూపిస్తాను, రన్ చేసి అప్లికేషన్ చూపిస్తాను. సో ఈ అప్లికేషన్ రన్ చేసి ఐ విల్ షో యూ ద అవుట్పుట్. సిఎండి రన్ చేసావు, ఏం చేస్తుంది వెంకటేష్? లోకల్ గా మన కోడ్ రన్ చేస్తాం. కోడ్ కాదు, అప్లికేషన్ ని. కోడ్ కాదు, మన అప్లికేషన్ మన ప్రాజెక్ట్ రన్ చేస్తుంది. కోడ్ అంటే ఇది కోడే కదా, ఇది కోడే, ఇది కోడే, ఇది కోడే. చెప్పాల్సింది మన అప్లికేషన్ ని లోకల్ గా లాంచ్ చేస్తుంది, రన్ చేస్తుంది. డిఫాల్ట్ పోర్ట్ ఏంది? మన డిఫాల్ట్ పోర్ట్ ఏమొస్తుంది? 4200. మార్చుకోవాలంటే అంతే. వెంకటేష్ ఆన్సర్ చేయాలి, ఇది వెంకటేష్ ఆన్సర్ చేయాలి. సో ఈ HTML ఫైల్ కి ఈ JS ఫైల్ అండ్ ఈ HTML ఫైల్ కి ఈ CSS ఫైల్ ఎక్కడ రిలేషన్ ఉంటుంది? వేర్ ద రిలేషన్, ఎక్కడ రిలేషన్? లింక్ చేయాలి. అది ఎక్కడ పెడతారు? లింక్ ఎక్కడ పెడతారు? ఆ లింక్ ఎక్కడ పెడతారు? ఈ HTML ఫైల్, ఈ CSS ఫైలు అండ్ ఈ TS ఫైల్ కి ఈ HTML ఫైల్ అనే లింక్ ఎక్కడ పెడతారు? రౌటింగ్ మోడల్. రౌటింగ్ ఎలా వస్తుంది బ్రో? ఎన్నిసార్లు చెప్పాలి బ్రో దీన్ని? నువ్వు చెప్పు సాయి. హలో సాయి. హలో, ఇది రాదులే, ఆన్సర్ లేదు కాబట్టి మ్యూట్. ఈ HTML పేజ్ కి ఈ CSS పేజ్ కి లింక్ చెప్పు సాయి. ఈ HTML పేజ్ కి వినిపిస్తుంది, చెప్పు సాయి. చెప్పనా? క్వశ్చన్ అర్థమవుతుంది, వినిపిస్తుందా? చెప్పన్నా, వినిపించడం లేదు, సరిగా కట్ అవుతా ఉంది. నీ దగ్గర నెట్ బాగాలేదు. ఓకే చెప్పన్నా, ఏది క్వశ్చన్ ఏంది? ఇది నార్మల్ HTML పేజ్, ఇది యాంగులర్ కాదు, నార్మల్ అడుగుతున్నా. సో HTML పేజ్ లో ఒక ఎక్స్టర్నల్ CSS ఫైల్ ఎలా లోడ్ చేయాలి? CSS ఫైల్ REL. సుప్రియ నువ్వు చెప్పు. సుప్రియ. డాట్ టైప్ డాక్యుమెంట్. సుప్రియ. సుప్రియ. సుప్రియ మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి చెప్పు, ఆన్సర్ చేయి. లింక్ ట్యాగ్ యూజ్ చేసి వెంకటేష్ చెప్తా ఉన్నాడు. ఏం అదే ఎక్కడ ఉన్నావు? ఫారెస్ట్ లో ఉన్నావు ఏంది? అట్లా వస్తుంది వాయిస్, ఆ సిగ్నల్ లేదా? నాకు తెలిసి నేను ఈ కాన్సెప్ట్ ఇంచుమించు ఇది 30 సార్లు 40 సార్లు చెప్తున్నాను ఈ కాన్సెప్ట్.
యాంగులర్. ఓకే, ఇలా నువ్వు href is equal to సంథింగ్ అని ఇలా ఇచ్చుకుంటావు .css ఫైల్. అలానే స్క్రిప్ట్ కూడా సేమ్, స్క్రిప్ట్ ఫైల్ ని అంటే జేఎస్ ఫైల్, ఎక్స్టర్నల్ జేఎస్ ఫైల్ ని ఇలా నువ్వు సోర్స్ అని చెప్పి ఇలా లోడ్ చేసుకుంటావు, రైట్? అదే యాంగులర్ లో ఎలా చేస్తావు? ఈ HTML ఫైల్ కి ఈ HTML ఫైల్ కి ఈ CSS, ఇక్కడ మనం HTML లో ఏం చేయం, ఇక HTML లో మనం ఆ లింకులు ఇక్కడ పెట్టుకోం, లింక్ ట్యాగ్ అని ఇక్కడ పెట్టుకోం, కానీ ఒక దగ్గర ఆ కాన్ఫిగరేషన్ పెట్టుంటారు. ఈ HTML పేజ్ కి ఈ CSS ఫైల్ అని చెప్పి ఒక దగ్గర కాన్ఫిగరేషన్ పెట్టుంటారు. ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? ఎన్నిసార్లు చెప్పాలి బ్రో దీన్ని? ఎన్నిసార్లు చెప్పాలి బ్రో? ఇది కనిపిస్తుందా? ఇక్కడే రాస్తున్నారు, ఇక్కడే రాస్తున్నారు. సరేలే వదిలేసారు కానీ టాప్ మళ్ళీ చెప్పలేము కానీ. సో అప్లికేషన్ లాంచ్ అయింది. అన్న ఒకసారి చెప్పనా? లేదు, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో చూసుకో. లాస్ట్ క్లాస్ లో చూసుకో బ్రో. అన్నిసార్లు ఇప్పటికి మినిమం 30 సార్లు చెప్పుకుంటా నేను. ఓకేనా, 30 సార్లు పని చెప్పుకుంటా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఈ కాంపోనెంట్ డెకరేటర్ లో ఇది డిఫాల్ట్ గా వచ్చిన ఫంక్షన్. మనం దీంట్లో ఎటువంటి లైన్ మనం రాయం. ఎప్పుడైతే నువ్వు కాంపోనెంట్ జనరేట్ చేస్తావో ఆటోమేటిక్ గా వచ్చే కోడ్ ఇది. సో ఈ కాంపోనెంట్ డెకరేటర్ లో మనకి 3 ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి సెలెక్టర్, ఒక టెంప్లెట్ URL అండ్ స్టైల్స్ URL. వెంకటేష్ సార్ చెప్పకపోతే ఇంకా నువ్వు కూడా రాబేబో, సరేనా వెంకటేష్? సరేనా, క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే నువ్వు డ్రాప్ అయిపో క్లాస్ లో నుంచి. నేను క్లాస్ తీసుకోను. సో ఈ టెంప్లెట్ URL లో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? దీనికి సంబంధించిన HTML ఫైల్ ఇది. ఇక్కడ పేరులోను ఇక్కడ ఏముంది? బ్యాంక్స్ డీటెయిల్స్ component.html ఫైల్. సో ఈ TS ఫైల్ కి, ఈ HTML ఫైల్ కి అంటే దీని రిలేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇదే, ఈ టెంప్లెట్ URL లో రిలేషన్ లింక్ ఇక్కడ పాస్ చేస్తాం. అండ్ స్టైల్స్ URL, ఈ స్టైల్స్ URL ఏం పెట్టున్నాం? దానికి సంబంధించిన CSS ఫైల్ ఇది. సో ఆ లింక్ అనేది మనం @component డెకరేటర్ లో మనం ఇక్కడ పాస్ చేస్తాం. ఆ లింక్, ఈ లింక్స్ ద్వారానే ఈ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. దేనికి సంబంధించి అంటే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ లో రిలేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇది యాంగులర్ లో. అదే అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్ అయితే ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇలా మనం బయట నుంచి ఇలా లింక్ ట్యాగ్ యూస్ చేసి CSS ఫైల్ ని, ఇలా స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి JS ఫైల్ ని ఇలా లోడ్ చేస్తాం. కానీ యాంగులర్ లో బై యూసింగ్ దిస్ టెంప్లెట్ URL, బై యూసింగ్ దిస్ స్టైల్స్ URL. సో మన URL లో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫామ్ అయిపోయి ఉంటుంది, అంటే ఈ కోడ్ అంతా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. కానీ మనకు తెలియాలి ఎందుకు టెంప్లెట్ URL, ఎందుకు స్టైల్స్ URL అంటే ఇది. సో దీన్ని బేస్ చేసుకొని రిలేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారు, ఆ రిలేషన్ అనేది ఇక్కడ పాస్ చేస్తారు. అర్థమైందా? ఓకే, అర్థమైందా? నెక్స్ట్ టైం చెప్పకపోతే డ్రాప్ అయ్యా, అందరూ డ్రాప్ అయ్యాయి. నేను ఇంకా అన్ని క్లాసులు అన్ని ఆపేస్తాను. ఇంకా ఈసారి చెప్పకపోతే మటుకు డ్రాప్ అయ్యాయి. నేను కూడా ఇంకా చెప్పేస్తా, నేను చెప్పలేను బ్రో అని చెప్పేస్తా. నాకు తెలిసి ఇప్పుడు ఇంచుమించు 30 సార్లు అనుకోలేపు ఉంటాయి కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్? మ్యూట్ చేసాయి. ఇది రిలేషన్. ఇది ఎందుకు వచ్చింది అసలు కోడ్ ఎందుకు అనేది ఇందుకే. ఇక్కడ మనం రిలేషన్ ఇక్కడ పాస్ చేస్తాం. ఒక HTML ఈ 4 ఫైల్స్ కి రిలేషన్ ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఇక్కడ. నేను ఈ 2 ఫైల్స్ తీసేస్తే, ఈ 2 లైన్స్ తీసేస్తే ఇది అన్నోన్, అంటే ఇంకా అన్నోన్. ఇది అంటే రిలేషన్ ఇంకా మనం తీసేస్తాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఆబ్వియస్ గా ఈ కాంపోనెంట్ నువ్వు రన్ చేస్తుంటే ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. అదేంటి అంటే
దీనికి సంబంధించిన టీఎస్పీకి సంబంధించిన HTML పేజ్ లేదు, CSS లేదు అని చెప్పి నీకు ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. సో ఆ రిలేషన్ అనేది ఇక్కడ పెడతారు, ఆ రిలేషన్ అనేది ఇది. సో ఇది మార్చుకోవచ్చా అంటే ఎస్ మార్చుకోవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు. నాకు ఈ టెంప్లెట్ బదులు నాకు కస్టమర్ టెంప్లెట్ లోడ్ అవ్వాలి, ఈ టెంప్లెట్ లోడ్ అవ్వాలి. సో అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ పాత్ని మార్చుకోవచ్చు, ఈ పాత్ని మొత్తం మార్చుకోవచ్చు. ఎలా అంటే నేను మొన్న ఏం చెప్పాను, 2 డాట్స్ పెట్టి / కొడితే ఒక ఫోల్డర్ బయటకు వస్తుంది. సో ఫోల్డర్ బయటకు వచ్చింది, రైట్. అండ్ ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ టెంప్లెట్ లోడ్ అవ్వాలని చెప్పాను, కస్టమర్స్. అప్పుడు నేనేం చేయాలి, కస్టమర్స్ అనే ఫోల్డర్లోకి ఎతకాలి. అంటే కస్టమర్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది దానికి. సో వెంటనే కస్టమర్స్ లోపల మనం ఏం చెప్పాము, HTML ఫైల్ లోడ్ చేయాలి. సో కస్టమర్స్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML అంతే. ఇలా కూడా మనం ఒక కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్ టెంప్లెట్ని కూడా ఇలా లోడ్ చేయొచ్చు. కానీ ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు. సో మనకి ఏదైతే మన డిఫాల్ట్ ఉందో అదే ఉంచేయండి. కానీ తెలుసుకోండి లింక్ ఎలా వస్తుంది అంటే లింక్ ఇలా పెడతారు టెంప్లెట్ URL-లో. ఆల్రెడీ పాస్ట్ డిఫాల్ట్గా మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఇలా వాళ్ళు లింక్ ఇచ్చేస్తుంటారు, ఈ HTML ఫైల్కి, ఈ CSS ఫైల్కి. అందుకనే మనం ఇక్కడ ఏదైనా ఒక ట్యాగ్ రాసి దానికి సంబంధించిన CSS క్లాస్ ఇక్కడ రాస్తే ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎందుకు అంటే బికాస్ దీనివల్ల. ఓకేనా. సో నెక్స్ట్ ఏంది, చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ గురించి చెప్పాలి. యాంగులర్ రౌటింగ్లో చిల్డ్రన్ అంటే ఏంది ఇది చెప్పేసి క్లోజ్ చేస్తాం. సో చిల్డ్రన్, ఇక్కడ నేను ఎందుకు చిల్డ్రన్ రాశాను, వై డూ ఐ రైట్ దిస్ చిల్డ్రన్. ఇక్కడ ఎందుకు నేను చిల్డ్రన్ రాశాను, ఎందుకు అంటే చూడండి. సో ఇక్కడ చూస్తారంటే లాగిన్ ఫైల్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఈ రౌట్ని చూసి చెప్పేయాలి. అంటే ఈ కనిపించే రౌట్ని చూసి చెప్పేయాలి మనం ఏ కాంపోనెంట్లో ఉన్నాము అని చెప్పి. అందుకే మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చుకోవాలి. నేనేం చెప్పగలను, ఓకే లాగిన్ కదా, సో నేను ఆబ్వియస్గా ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్లో ఉన్నాను అని చెప్పి దీన్ని చూసి చెప్పేయచ్చు. ఓకే, ఎంటర్ అవుతా. ఎంటర్ అవగానే ఇక్కడ ఏం కనిపించింది నాకు, డాష్ బోర్డ్ కనిపించింది. సో డాష్ బోర్డ్ అంటే ఏంది, ఓకే ఇప్పుడు నేను డాష్ బోర్డ్ కాంపోనెంట్లో ఉన్నా అని చెప్పి అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా డాష్ బోర్డ్ ఉంది, కానీ డాష్ బోర్డ్ తర్వాత వేరే ఒక URL వచ్చి పడింది. అదేంటంటే ఇది కూడా కాంపోనెంటే, టెక్స్ట్ సెట్మెంట్ అదో కాంపోనెంట్ వచ్చి పడింది. సో ఇక్కడ చూసారా ఇది ఇలానే ఉంది, డాష్ బోర్డ్ ఇలానే ఉంది, కానీ ఇక్కడ మారుతూ ఉంది. చూసారా టెక్స్ట్ సెంటిమెంట్ మారింది, టెక్స్ట్ డిటెక్షన్ మారింది. చూసారా ఇక్కడ చూసారంటే రౌటింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. అదేంటి అంటే హెడర్ కానీ సైడ్ న్యాప్ కానీ ఏం మారట్లా, ఓన్లీ కంటెంట్ ఒకటే మారుతుంది, ఓన్లీ కంటెంట్. అండ్ ఇక్కడ URL మారుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ 2 చేంజెస్ మన రౌటింగ్ ద్వారా అచీవ్ చేసేది. ఇది SPA ఇదే ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్. సో ఓన్లీ కంటెంట్ మారుతుంది అండ్ ఇక్కడ పైన URL మారుతుంది. సో ఇది క్లియర్గా ఏంటంటే ఇది ఒక SPA అప్లికేషన్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇది మా కంటెంట్ మారింది అండ్ ఇక్కడ URL మారింది, కానీ డాష్ బోర్డ్ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఎందుకు డాష్ బోర్డ్ ఫిక్స్డ్గా ఉంది, వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఎందుకు డాష్ బోర్డ్ ఫిక్స్డ్గా ఉంది, ఎందుకు ఇది ఒక్కటే మారుతుంది? బికాస్ మనం ఏం చెప్పామంటే డాష్ బోర్డ్ పేరెంట్, దీని లోపల పెట్టినవన్నీ చిల్డ్రన్. అంటే మనకి ఇవేళ కనిపిస్తుంది కదా టెక్స్ట్ సెంటిమెంట్, కస్టమర్ అకౌంట్ ఇదే. అండ్ టెస్ట్ డిటెక్షన్ ఉంది కదా, టెస్ట్ డిటెక్షన్ అది ఇదే. అండ్ కస్టమర్స్ ఉంది కదా, యాడ్ టేబుల్ ఉంది కదా, యాడ్ సెంటిమెంట్ అది ఇదే. సో చిల్డ్రన్ అంటే ఏంటి అంటే పేరెంట్, చిల్డ్రన్ అంటే ఏంటి అంటే పేరెంట్ అలానే ఉంటుంది, పేరెంట్ విల్ రిమైన్ సేమ్, కానీ చిల్డ్రన్ ప్లేస్లో చిల్డ్రన్ ఒకటి మారుతూ ఉంటుంది, దానికి సంబంధించిన URL ఇక్కడ మారుతూ ఉంటుంది. సో అది ఎలా అచీవ్ చేయాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఏంటంటే నాకు డాష్ బోర్డ్ అనేది పేరెంట్ అవ్వాలి అండ్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది చిల్డ్రన్ అవ్వాలి. సో నేను చేయాల్సిన సింపుల్ చేంజ్ ఏంటి అంటే వెరీ సింపుల్ చేంజ్. ఇక్కడ ఉంది కదా క్లోజ్ ఉంది కదా, దీన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి
జస్ట్ ఇక్కడ చిల్డ్రన్ అని పాస్ చేయండి. చిల్డ్రన్ పాస్ చేసి కోలన్ ఇచ్చి అరేలో జస్ట్ ఈ 2 తీసుకుపోయి దీని లోపల పెట్టడమే, అంతే. ఇప్పుడు డాష్బోర్డ్ విల్ బికమ్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్ మార్క్స్ చిల్డ్రన్, ఇది పేరెంట్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఏంటంటే నువ్వు ఇవేలో నాకు మార్క్స్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలంటే నువ్వు ఇక్కడ ఇంకో స్మాల్ చేంజ్ చేయాలి. అదేనే అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే డాష్ బోర్డ్ తీసేద్దాం ప్రెసెంట్. ఇప్పుడు మనకి ఏంటంటే డాష్ బోర్డ్ ఇస్తే పేరెంట్, డాష్ బోర్డ్ అనేది పేరెంట్. సో మన పేరెంట్ లోపల చిల్డ్రన్ పాస్ చేసాం. సో ఇప్పుడు డాష్ బోర్డ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మనం ఈ రెండింటి మధ్య స్విచ్ చేయాలంటే నువ్వు ఇక్కడ మార్క్స్ ఉంది కదా, ఈ మార్క్స్ ముందు డాష్ బోర్డ్ పాస్ చేయాలి. ఎందుకు అంటే రౌట్ ఎలా అనుకుంటుంది అంటే, రౌట్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఈ డాష్ బోర్డ్ నుంచి మనం మార్క్స్కి వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ నుంచి తర్వాత మార్క్స్కి వెళ్తాం. ఇలా నువ్వు రౌటర్ లింక్ లో పాస్ చేయాలి. ఇలా పాస్ చేయకపోతే నీకు డైరెక్ట్ గా నువ్వు మార్క్స్ కానీ ఇచ్చేస్తే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి నా అప్లికేషన్ లో ఒక దగ్గర నేను ఎన్ని కాన్ఫిగర్ చేసి ఉంటా, ఎక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటానంటే సో ఇక్కడ చూసారంటే డాష్ బోర్డ్ హైఫన్ టెక్స్ట్ అసెస్మెంట్, డాష్ బోర్డ్ హైఫన్ డిటెక్షన్ అవుటర్ లింక్ లో. సో ఇప్పుడు తీసేసినప్పుడు నేను ఈ కాంపోనెంట్ ని ట్రై చేస్తా. ఈ కాంపోనెంట్ ఏంది, ఈ కాంపోనెంట్ ని నేను ట్రై చేస్తా లోడ్ చేయడానికి. అప్పుడు ఆబ్వియస్ గా ఏమొస్తుందంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే నేను డాష్ బోర్డ్ పేరెంట్ తీసా కాబట్టి, పేరెంట్ తీసేస్తే నేను ఓన్లీ చిల్డ్రన్ ని నేను ట్రై చేస్తున్నా. అప్పుడు ఏంటంటే ఆబ్వియస్ గా ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి మారట్లా, ఆబ్వియస్ గా ఎర్రర్ త్రో చేస్తుంటుంది. చూసారా, కెనాట్ మ్యాచ్ ఎనీ రౌట్ విత్ టెట్ డిటెక్షన్ అని చెప్పి ఎర్రర్ త్రో చేసింది. ఎందుకు అంటే టెట్ డిటెక్షన్ అనేది చిల్డ్రన్, దేని కింద చిల్డ్రన్, డాష్ బోర్డ్ కింద చిల్డ్రన్, డాష్ బోర్డ్ కింద చిల్డ్రన్ ఇది. సో ఆబ్వియస్ గా నువ్వు రౌటర్ లింక్ లో కూడా పేరెంట్ తో పాటు చిల్డ్రన్ తో పాటు ఆబ్వియస్ గా నువ్వు డాష్ బోర్డ్ ని కూడా పాస్ చేయాలి. అప్పుడే దానికి అర్థమవుతుంది, ఓకే ఇది చిల్డ్రన్, ది పేరెంట్స్ చిల్డ్రన్ కాన్సెప్ట్ అని చెప్పి దానికి అర్థమవుతుంది, కంపైలర్గా అర్థమవుతుంది. ఎందుకు మనం ఇలా చేయాలి అంటే బికాస్ కొన్నిసార్లు మనం ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్, ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు మనం చిల్డ్రన్ ఎందుకు పాస్ చేయాలి అనేది ఎందుకు అంటే మనం తెలియాలి, అంటే యూజర్కి తెలియాలి మనం ఎక్కడ ఉన్నాము. రౌట్ చూసి చెప్పేయాలి, ఒక రౌట్ చూసి మనం ప్రెసెంట్ ఏ కాంపోనెంట్ లో ఉన్నాము అని చెప్పి రౌట్ చూసి చెప్పేయాలి. అందుకని మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. సో డాష్ బోర్డ్ లో ఉన్న ఇవన్నీ ఏంటంటే చిల్డ్రన్స్, ఇవన్నీ ఏంటంటే సో ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇది మారుతూ ఉంటుంది. అప్పుడు యూజర్ ఏమనుకోవాలి, ఓకే ఇది డాష్ బోర్డ్ లో చిల్డ్రన్స్ అని చెప్పి డెవలపర్ అనేవాడు అండ్ నార్మల్ యూజర్స్ అనేవాళ్ళు, నార్మల్ యూజర్స్ అర్థం కాదు, ఓన్లీ డెవలపర్స్ అర్థం అవుతుంది. సో డాష్ బోర్డ్ అనేది పేరెంట్ అండ్ దీని లోపల ఉన్నవన్నీ చిల్డ్రన్స్ అని చెప్పి డెవలపర్స్ కి అర్థం అవుతుంది. అంటే నా ప్లేస్ లో వేరే వాడు వస్తే ఎందుకు ఇది ఒకటే మారుతుంది అంటే, ఓకే డాష్ బోర్డ్ ని పేరెంట్ చేస్తున్నాడు అండ్ డాష్ బోర్డ్ లోపల చిల్డ్రన్ పెట్టున్నాడు అని చెప్పి యాంగులర్ డెవలపర్కి అర్థం అవుతుంది. ఇది పెట్టాలంటే యో విష్, నాకు ఇది వద్దు నేను తీసేయాలంటే నువ్వు ఇక్కడ చిన్న చేంజెస్ చేయాలి. ఇది తీసేసి ఈ చిల్డ్రన్ తీసేసి జస్ట్ నార్మల్ పార్ట్స్ ఇలా ఇస్తే చాలు, అంతే. ఇలా ఇచ్చేసే చాలు. ఇప్పుడు నాకు ఎక్కడ కూడా చిల్డ్రన్ పేరెంట్ రిలేషన్ లేదు. ఇప్పుడు అన్ని ఏంటంటే స్ట్రైట్ లింక్స్ ఇవి. సో స్ట్రైట్ లింక్స్ కాబట్టి నువ్వు సింపుల్ గా ఈ డాష్ బోర్డ్ తీసేసేయాలి ఇక్కడ. ఎందుకంటే చిల్డ్రన్ ఇంకా నాట్ ఇది ఇంకా పేరెంట్ చిల్డ్రన్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ, అన్ని స్ట్రైట్ లింక్స్. సో ఎక్కడైతే నీకు డాష్ బోర్డ్ ఇలా ఇలా ఉన్నప్పుడు నువ్వు సింపుల్ గా డాష్ బోర్డ్ తీసేయచ్చు. ఇంకా డాష్ బోర్డ్ తీసేసి సింపుల్ గా ఇదే పాస్ చేయొచ్చు. అప్పుడు ఆబ్వియస్ గా నీకు అది కూడా వర్క్ అవుతుంది, ఇలా కూడా వర్క్ అవుతుంది. కానీ ఎందుకు పేరెంట్ చేయలేదు, ఎందుకు అంటే మనం ఏ కాంపోనెంట్ లో ఉన్నాము, ఏ కాంపోనెంట్ నుంచి ఏ కాంపోనెంట్ వెళ్తున్నాము అని చెప్పి ఒక డెవలపర్కి అర్థం అవ్వాలి. అందుకని చెప్పి వాడు ఇలా పేరెంట్ లో పెట్టి అండ్ పేరెంట్ లోపల చిల్డ్రన్ ని ఇలా మారుస్తూ ఉంటాడు. అండ్ రౌటర్ లింక్ లో కూడా సేమ్
సేమ్ అలానే పాస్ చేయాలి. పేరెంట్ని పాస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ కూడా పాస్ చేయాలి. బోత్ ఇక్కడ పాత్ పేరెంట్ ఉంది అండ్ ఇక్కడ చిల్డ్రన్ కూడా ఉంది. ఇక్కడ పాత్ పేరెంట్ కూడా ఉంది అండ్ ఈ పాత్ చిల్డ్రన్ కూడా ఉంది. సో అప్పుడు ఆబ్వియస్ గా డాష్ బోర్డ్ స్లాష్ ఇది, డాష్ బోర్డ్ స్లాష్ ఇది, డాష్ బోర్డ్ స్లాష్ ఇది, అదే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకేనా, ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. అర్థమైందా? ఎక్కడన్నా ఇక్కడే ఉంటుంది డాష్ బోర్డ్ దాని చిల్డ్రన్, డాష్ బోర్డ్ దాని చిల్డ్రన్. ఇప్పుడు నేను కస్టమర్స్ అనే కాంపోనెంట్ ఇక్కడ మనకి యూఐలో కనిపిస్తుంది కదా కస్టమర్స్ అని చెప్పి, ఇది అదే. మన ఇక్కడ నేను మారుస్తా, కస్టమర్ రాజేష్ అని పెడతా. జస్ట్ మీ అదేనా అదే కాదని జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం పెడుతున్నా. ఇక్కడ చూసారా, కస్టమర్ రాజేష్. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కస్టమర్ రాజేష్ లో మనం ఏ లింక్ యాక్టివ్ చేస్తున్నాం, ఏ రౌటర్ లింక్ యాక్టివ్ చేస్తున్నాం ఈ కస్టమర్ రాజేష్ లో? రౌటర్ లింక్ కస్టమర్స్. సో ఇది ఎక్కడ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి డాష్ బోర్డ్ ఉంది, నెక్స్ట్ కస్టమర్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం అప్పుడు ఆబ్వియస్ గా ఈ డాష్ బోర్డు ఈ కస్టమర్స్ యాక్టివ్ లోకి వచ్చి దానికి సంబంధించిన కాంపోనెంట్ నీకు లోడ్ చేస్తుంది బ్రౌజర్ లో. సో ఇది దానికి సంబంధించిన కాంపోనెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ కొంచెం మారుద్దాం జస్ట్ మీ రిఫరెన్స్ కోసం. దీన్ని మొత్తం మార్చేసి రాజేష్ అంతే. సో ఇప్పుడు నాకు క్లిక్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఏమొస్తుంది, ఇక్కడ ఈ కస్టమర్స్ అని క్లిక్ చేయగానే నాకు ఏమొస్తుంది, రాజేష్ అని వస్తుంది. ఎందుకంటే నేను కంటెంట్ మార్చేసాను కాబట్టి. ఇక్కడ అర్థమైందా బ్రో కొంచెమైనా? అర్థమైందన్న. అంతే అంతే పునీత్. ఎస్ అంతే, డాష్ బోర్డ్ లో ఉండే కాంపోనెంట్స్ అండ్ డాష్ బోర్డ్ లో ఉన్న చిల్డ్రన్, అంతే అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో పేరెంట్ విల్ బి ద డాష్ బోర్డ్ అండ్ దాని లోపల ఉన్నవన్నీ చిల్డ్రన్, అంతే అదే కాన్సెప్ట్. కానీ రౌటర్ లింక్ లో మస్ట్ అండ్ షుడ్ గా డాష్ బోర్డ్ కూడా పాస్ చేయాలి. ఎందుకు అంటే డాష్ బోర్డ్ ఇస్ ద పేరెంట్, దానికి సంబంధించిన కస్టమర్స్, ఇలా నువ్వు పాస్ చేయాలి. ఇలా కానీ పాస్ చేయకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది, నాట్ ఫైండ్ సచ్ రౌట్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది చిల్డ్రన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇది చిల్డ్రన్ కాన్సెప్ట్. ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, అదొకటి చెప్పేసి రౌటింగ్ క్లోజ్ చేస్తాం. లేజీ లోడింగ్ అంటే ఏంది అదొకటి చెప్పి క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ రేపు లేజీ లోడింగ్ చెప్పేసి నెక్స్ట్ డే డైరెక్టివ్స్ ఒక 2 days పడుతుంది. దాని తర్వాత పైప్స్ ఒక 2 days పడుతుంది. దాని తర్వాత అబ్జర్వబుల్స్ ప్రామిసెస్ అదొక 2 days పడుతుంది. సో ఓకేలే, ఇది ఒకసారి ట్రై చేయండి వెంకటేష్. అర్థమైంది కొంచెం ఆయన ఇది చిల్డ్రన్ ఎందుకు పాస్ చేస్తారు అని చెప్పి? అర్థమైంది, అర్థం కాలేదా? కరెక్ట్గా చెప్పు, అర్థం కాలేదా? అర్థమైంది, నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది, అర్థమైంది అంటున్నా. కొద్దిగా ఏం కన్ఫ్యూజన్ లేదు, అంత స్ట్రైట్ గా ఉంది అక్కడ. ఇక్కడ మనమేం రాకెట్ ఏం తయారు చేయట్లా, ఓకేనా? మనమేం ఒక మ్యాథ్స్ కోడ్ రాయట్లా, మనమేం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లా, అంత స్ట్రైట్ గా ఉంది అక్కడ. ఈజీనే, కొంచెం ప్రాక్టీస్ చేయి, ఈజీనే. 15 మనం ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ ఏం చేయట్లా, వేరే అంతా స్ట్రైట్ గా ఉంది. సో ఏంటంటే ప్రాక్టీస్ కావాలి, అంతే. ప్రాక్టీస్ చేయండి, ఈజీ ఉంటుంది కాన్సెప్ట్. ఇది పెద్ద పెద్ద కష్టమే ఉండదు బ్రో. యాంగులర్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. అప్లోడ్ చేస్తున్నా, ఒక్కసారి చూడు, ఓకేనా? ఎందుకు లాగౌట్ అయిపోతుంది మాట.
అమ్మా ఇంత టైం లేదా? ఇక్కడ ఓన్లీ టూ కాన్సెప్ట్స్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రౌటింగ్ లో మనం ఎక్కువ చేసేది ఏంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ ఇస్ లైక్ ఏ లింక్. ఇది లింక్ గా అనుకోండి. అండ్ కాంపోనెంట్ అంతే. ఈ పాత్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అంతే. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ లింక్ ఒక దగ్గర పాస్ చేయాలి. అదేంటి అంటే రౌటర్ లింక్ అంతే. రౌటర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు దీని లోపల ఏదైతే పెడతావో అది ఇక్కడ పెడతావు. ఈ రౌటర్ లింక్ ఎక్కడ యూజ్ చేస్తావు అంటే ఎక్కడైనా ఒక HTML ట్యాగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ట్యాగ్ లోపల ఇదొక లాగిన్. సో దీన్ని ఇక్కడ పాస్ చేస్తాం అంతే. ఇదే కాన్సెప్ట్, అంతే సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా. రౌటర్ లింక్ అంతే. బటన్ క్లోజ్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ఈ బటన్ మీద క్లిక్ చేస్తావో ఆటోమేటిక్ గా ఇది యాక్టివ్లోకి వస్తుంది. యాక్టివ్లోకి వచ్చి ఈ లాగిన్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఈ లాగిన్ లో ఉన్న కాంపోనెంట్ మనకి UI లో కనిపిస్తుంది అంతే. అదే కాన్సెప్ట్, ఇంకెక్కడ కూడా మారదు. అండ్ చిల్డ్రన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే URL లో ఒకటి కాన్స్టెంట్ గా ఉండాలి, అది మారకూడదు, మిగతావన్నీ మారుతూ ఉండాలి. సో అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ ఉంది. డాష్ బోర్డ్ లోపల మనకి సబ్ మెనూస్ ఉన్నాయి. అంటే డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ లోపల ప్రొఫైల్, డాష్ బోర్డ్ లోపల సెట్టింగ్స్. సో ఇవేంటంటే డాష్ బోర్డ్ విల్ బి కింద ప్యారెంట్, దాని మిగతా వచ్చేవన్నింటినీ డాష్ బోర్డ్ కింద లోడ్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయొచ్చు. చిల్డ్రన్ అనే అరేని నువ్వు యూజ్ చేయొచ్చు. చిల్డ్రన్ కాంపోనెంట్, ఇదే కాన్సెప్ట్, ఇంకెక్కడ ఏం ఉండదు, సింపుల్ కాన్సెప్ట్. సో డాష్ బోర్డ్, నేనేం చెప్పాను, డాష్ బోర్డ్ మారకూడదు కానీ దాని చిల్డ్రన్ మారుతూ ఉండాలి చెప్పాను కదా. సో ఇక్కడ నువ్వు బయట కామా పెట్టావు, ఇక్కడ కామా పెట్టావు. ఈ అరే ఉంది కదా, ఈ క్లోజింగ్ బ్రాకెట్ లో ఇక్కడ కామా పెట్టి ఎంటర్ కొట్టి దీని లోపల నువ్వు చిల్డ్రన్ అని అరే పాస్ చేస్తావు అంతే. చిల్డ్రన్ అండ్ అరే. దీని లోపల నువ్వు డాష్ బోర్డ్ లోపల ఏదైతే చిల్డ్రన్ ఏదైతే పెట్టాలనుకుంటున్నావో ఆ కాన్ఫిగరేషన్ ఇక్కడ పాస్ చేస్తావు. అండ్ ఎక్కడైతే నువ్వు ఆ URL ఆ సంబంధించిన చిల్డ్రన్ లోడ్ చేయాలన్నప్పుడు నువ్వు ఆ బటన్ దగ్గర ఆ రౌటర్ లింక్ లో ఇంక్లూడింగ్ చిల్డ్రన్ పేరెంట్ ను కూడా పాస్ చేస్తావు అంతే. డాష్ బోర్డ్ -ప్రొఫైల్ ఇలా నువ్వు పాస్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రొఫైల్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అంతే. సో ఇప్పుడు నేను ఒక చిల్డ్రన్ క్రియేట్ చేస్తాను డాష్ బోర్డ్ లోపల. ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తా. ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ కాంపోనెంట్ అంతే. ఇంకేం మార్చవు, అంతే సింపుల్ కాన్సెప్ట్. స్ట్రైట్ లింక్స్, ఇవి స్ట్రైట్ లింక్స్. ఇవేంటి అంటే పేరెంట్ చైల్డ్ అంతే. ఎప్పుడైతే నువ్వు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తావో ఆటోమేటిక్ గా డాష్ బోర్డ్ నుంచి ప్రొఫైల్కి వస్తుంది. అండ్ ప్రొఫైల్ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ నీకు UI వస్తుంది అంతే. ఇదే కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా. లోడ్ అయింది అది యూట్యూబ్. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే
ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థం కాకపోయినా అప్పుడు అడగండి. ప్రాక్టీస్ చేయకుండానే అర్థం కాలేదు బ్రో అని చెప్పకండి. పునీత్ నువ్వు ఓకే కదా? పునీత్ ఓకే ఓకే బ్రో. ఇది కూడా ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తా, ఐ మీన్ పోస్ట్ చేస్తా, తర్వాత చూడండి. ఓకేనా? హలో, క్లోజ్ చేస్తాను మీటింగ్. రోజు రోజు ఓకే 7 to 8:30. ఓకేనా? క్లాస్ గుర్తుపెట్టుకోండి, 7 to 8:30. నేను ఒకవేళ మిస్ అయితే నేను గ్రూప్లో పింగ్ చేస్తా. కరెక్ట్గా అందరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసా, అవన్నీ వద్దు. ఓకేనా? కరెక్ట్గా 7 ఎగ్జాక్ట్గా నేను జాయిన్ అవ్వలేకపోతే గ్రూప్లో పింగ్ చేస్తా. ఓకేనా? 7 to 8:30 క్లాస్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, సింధు అండ్ వేరే ఎవరైనా వస్తే వాళ్ళకి సపరేట్గా స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి చెప్తాను. ఓకేనా? అదేనా, నెక్స్ట్ మంత్ నుంచి వేరే అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది నా వీళ్ళ బ్యాచ్ లోనే. ఓకే, కన్ఫామ్ అయితేనే, అంటే నేర్చుకుంటుంది, డ్రాప్ కన్ఫర్మ్. ఆ అమ్మాయి మీ నెంబర్ షేర్ చేస్తాను. ఆ అమ్మాయి కాల్ చేస్తుంది, ఒకసారి మాట్లాడండి. ఓకే ఓకే బ్రో. అమ్మాయికి నేను నెంబర్ షేర్ చేశాను, అమ్మాయి కాల్ చేస్తుంది అని చెప్పండి క్లారిటీగా ముందే, అంటే మధ్యలో డ్రాప్లు ఇవన్నీ అయితే కుదరదు అని చెప్పండి ముందే. డ్రాప్లు అంటే చెప్పాను ఆ అమ్మాయి ఏం లేదంట. ఇంట్రెస్టెడ్ అయితేనే జాయిన్ అవ్వమని చెప్పండి, లేకపోతే లేదు లైట్. అదే ఇంగ్లీష్ లో అంటే చెప్పండి అన్న, అమ్మాయికి తెలుగు రాదు. అప్పుడు నేను 2 సార్లు చెప్పాలి. ఓకే, వీళ్ళకి వచ్చలే ఇంగ్లీష్. ఓకే, తెలుగు రాదన్న అమ్మాయికి, తెలుగు రాదన్న, ఇంగ్లీష్ కానీ కన్నడ కానీ మాట్లాడుతుంది. వీళ్ళకి వచ్చలే, సింధుకి సుప్రియకి వచ్చలే ఇంగ్లీష్లో. చూద్దాం. ఓకే, వాళ్ళకి ఇంగ్లీష్ లో, అమ్మాయి తెలుగు రాదు. సరే చూద్దాం బ్రో, తన్ని కాంటాక్ట్ అవని తర్వాత చూద్దాం. ఓకే ఓకే సరే అన్న. అది నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఒక టాస్క్ ఇచ్చాడన్న, వాడు నీకు టాస్క్ షేర్ చేస్తాను. చేయి. రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేయమన్నాడు. అది రిలేటెడ్ టు ప్రాజెక్టా లేకపోతే అవుట్ సైడ్ ప్రాజెక్టా? అవుట్ సైడ్ ప్రాజెక్ట్ ఉన్నట్టు. ఓకే, ఏదన్నా ఇంకెన్ని రోజులు టెస్ట్ చేస్తాడు బ్రో నిన్ను? వాడు ఎన్ని రోజులు చేస్తాడో ఏమో. సరే షేర్ చేయండి, నేను చూస్తా. ఓకే షేర్ చేస్తాను. ఓకే. కన్నడ నాకు కూడా వచ్చాను. కన్నడ ಸ್ವಲ್ಪ ಬರ್ತಿ ತಂಬೆ. నాకు కూడా రాదు తమ్ముడు. పునీత్ నేర్పి తమ్ముడు నాకు కన్నడ. కన్నడ రాదా నీకు? బెంగళూరులో ఉన్నావు కదా నువ్వు? వచ్చు, స్వల్ప అంతే, పెద్దగా